ఏడిచిగమణి గారు బైబిల్లో ఏమన్నా తప్పులు ఉండే అని చదవటం మొదలుపెట్టాడంట. ఆ బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఉన్నటువంటి తప్పులు ఆయన ఎదుగుదామని ప్రారంభిస్తే ఆయనలో ఉన్న తప్పులు బయటకు వస్తున్నాయంట. ఎందుకని? ఇది పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఒకవేళ లోపాలన్నీ ఏమని చదివినా అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దానిలో ఏమైనా తప్పులున్నాయేమని నువ్వు వెతుకుతుంటే నీలో ఏమైనా తప్పులున్నాయేమని చెప్పుద్ది. అందుకనే కీర్తన గ్రంథంలో అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. దేవుని ముఖకాంతిలో రహస్య పాపములు కనపడుతున్నాయి అంట. మనకి బయట చేసే పాపాలే కనపడుతున్నాయి, కష్టం. కానీ దేవునికి అంట లోపల చేసే పాపాలు కూడా కనపడుతున్నాయి అంట, రహస్య పాపాలు కూడా. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. పేతురు పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడు. ఏది? ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం నుంచి మీ దగ్గరికి వచ్చినట్టు. వాళ్ళు మురిసిపోతున్నారు, అయ్యగారు మమ్మల్ని పరిశుద్ధులు అన్నారు. నేనంటే ఏముందిలే, అక్కడి నుంచి వచ్చాను నేను. ఎక్కడి నుంచి వచ్చాను? ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను మీ దగ్గరికి. పేతురు కూడా అన్నీ తిరిగి పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడంట. అలాగే నేను కూడా మీ దగ్గరికి వచ్చాను, పరిశుద్ధులైనటువంటి మీ దగ్గరికి వచ్చాను. హల్లెలూయా! దేవుని రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడ్డాం. మన పాపాలు ఆయన రక్తము కప్పివేసింది, పాపాలు తీసేసింది. కాబట్టి ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక బ్లేమ్ చేస్తూ ఉంటాడు అపో. అదేంటంటే, నువ్వు ఒక పాపివి, నువ్వు ఒక ఘోర పాపివి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, ఇంత పాపం చేసుకుంటా మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తావా, సిగ్గుండాలిగా మొహానికి అంటాడు. ఇంత పాపం చేస్తా పాట పాడతావా అంటాడు. వాడు ఏం చేస్తాడంటే నేరాలు మోపుతూ ఉంటాడు. అపవాది పని ఏంటంటే నేరాలు మోపటం. నువ్వు కొంచెం బలహీనుడు అయ్యావు అనుకో, నిన్ను ఇంకా బలహీనం చేయటం. ఏదైనా బలహీనత సమస్య వచ్చిందనుకో, అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది. ఇక నువ్వు పాపివి కాబట్టి దేవుడు నిన్ను చంపేస్తాడు, బ్రతకనివాడు అని అంటూ ఉంటాడు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఎంత బలహీనమైనటువంటి వారినైనా దేవుడు బలపరుస్తాడు. నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా! ఆస్తి పంచుకొని వెళ్ళిపోయినటువంటి రెండో కుమారుణ్ణి తిరిగి వస్తే తండ్రి మరలా వదిలిపెట్టి త్రోసేసి పొమ్మని చెప్పాడా, లేకపోతే కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడా?